హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరి కర్రీ అండి. నేనైతే సాగు అని కూడా అంటాం మేము. చాలా టేస్టీగా ఉంది సాగు, ప్లస్ పూరీలు కూడా పొంగుతూ చాలా చక్కగా వచ్చాయండి. దీనికోసం నేను ఒక గిన్నెలో ఒక కప్పు పూరి పిండి తీసుకున్నానండి, తెల్ల పిండిని. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ సూజీ రవ్వ వేసానండి. తర్వాత 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్, ఉప్పు అన్నీ పూరి పిండికి బాగా పట్టే విధంగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక వాటరు కొద్దిగా వేసుకుంటూ ముద్దలా కలుపుకుందామండి. చూడండి, గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. పూరి పిండిని పక్క పెట్టుకుందాము. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ ఆయిల్ వేసానండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. మీ దగ్గర శనగపప్పు ఉన్నా కూడా వేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ వేసానండి, పొడుగ్గా తరిగి. తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచి వేసానండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం కూడా వేసానండి, అల్లం తరుగు, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి అయినా వేయచ్చు. తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఆలు వేసానండి. ఆయిల్లో ఇలా మగ్గితే చాలా బాగుంటాయండి ఆలు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఒక క్యారెట్, 4 పచ్చిమిర్చి, ఒక టమోటా సన్నగా తరిగి వేసుకున్నానండి. ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకుందామండి ఇప్పుడు ఇవన్నీ. తర్వాత పైన కొద్దిగా కరివేపాకు వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు. తర్వాత చిన్న గిన్నెలో ఒక 3 స్పూన్లు శనగపిండి వేసానండి, లేదా ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు. తగినన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకుందాము. చూడండి, కాయగూరలు ఉడికినాయో చూద్దాం. ఇప్పుడు ఉడికాయండి. ఇప్పుడు శనగపిండి మిశ్రమం అంతా వేసి ఒకసారి కలుపుకుందాము. తొందరగా గట్టి పడుతుందండి, బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా దగ్గర పడింది కర్రీ. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకుందాము. అంతేనండి, సాగు రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీలు చేసుకుందాము. ఇలా ఉండలు చేసుకుందామండి, మనకు నచ్చిన సైజులో. పూరీల్లో ఒత్తుకుందామండి. మరి పల్చగా కాకుండా మందంగా కాకుండా ఒత్తుకోవాలి. అంతేనండి, పూరీలన్నింటినీ ఈ విధంగానే ఒత్తుకుందామన్నీ. ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో వేసామండి. చాలా పొంగుతూ చాలా బాగా వచ్చాయి. చూడండి, చాలా బాగా వచ్చాయండి పూరీలు. ఇదే విధంగా అన్ని పూరీలు కూడా ఫ్రై చేసుకుందాము. అంతేనండి, పూరీ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.